ఎవడురా అంత పోటుగాడు, రండిరా దింపుతాను రాడ్డు, టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు, నీ అక్క కోడితే మొక్కలగలి రక్తం వస్తుంది, గుంజి 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 గుద్ద పగలదై, పట్టి 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 పట్ట పగలుదై, గుంజి గుద్ద పగలదై. పట్టి 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 పట్ట పగలుదై. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. బరాబర్ ప్రేమిస్తా అంటూ నిన్న ట్రైలర్ రిలీజ్ చేసి ఒక బూత్ పాటతో సంచలనం సృష్టించిన ఒకడి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే అతను వీడియోలు పెట్టి మరి అతని గురించి ఎవరు మాట్లాడారో, ఇతని బూత్ పాట గురించి ఎవరు పొగిడారో, ఎవరు విమర్శించారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు. ముందుగా నేను ఆ బూత్ పాట గురించి మాట్లాడి ఆ వార్నింగ్ల గురించి తర్వాత మాట్లాడతా. ఆ బూత్ పాట రాసినోడు ఎవడో ఇట్లానే మాట్లాడతాం, ఎవడో ఆడో ఈడో అనే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు రాసింది ఏమన్నా మంచి పాట, నువ్వు రాసింది ఏమన్నా సమాజానికి ఉపయోగపడేదా? సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇవాళ రోజున ఏమున్నాయి చెప్పండి? ఎవరన్నా ఒక సినిమా పేరు చెప్పండి. ఏమీ లేవు. సమాజం భ్రష్టు పట్టిపోయే సినిమాలు తప్ప, ఇట్లాంటి పాటలు, దరిద్ర పాటలు తప్ప ఏమన్నా ఉన్నాయా? అయి పగలు దెంగుతా, ఈ పగలు దెంగుతా, అయి గోస్తా, ఈ గోస్తా, ఈయన పాటలు రాసినోడెవడు? అసలు రేపు ఆ సినిమాలో పాడినోడెవడు? ఈ స్టేజ్ మీద పాడేదేంటి? ఏం పాటలు ఇవి? మళ్ళీ ఆ స్టేజ్ ఎదురు కూర్చొని ఒక పెద్ద హీరో జేడి చక్రవర్తి, ఇంకో హీరో ఆది, వీళ్ళందరూ ఆ సంబంధించిన సినిమా యాక్టర్లు అందరూ కూడా, ఆ సినిమాలో ఉన్న వాళ్ళందరూ, మరి వీళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఉంటారుగా. ఆ భయంకరమైన గేదె గొంతేసుకొని అతను స్టేజ్ మీద పాడటం, వీళ్ళందరూ సరదాగా నవ్వుకోవటం. ఏంటిది? ఇది సినిమా పాట? ఈ సినిమా పాట ఇట్లా ఉంటే సినిమా ఎంత దరిద్రంగా ఉండుంటుంది. వీళ్ళు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పెద్ద తోపైనా ప్రజల మీద బతకాల్సిందే. ప్రజలు సినిమా చూసి బాగుందని మెచ్చుకొని 1-4 సార్లు చూస్తేనే వీళ్ళు బతికేది. మరి వీళ్ళే ప్రజల్ని అనేంత స్థాయికి ఎదిగిపోయారు. ఎందుకంటే వీళ్ళు గొడ్డలు దించుకుంటారు, పొద్దున్నే మరి ఫస్ట్ షోకి వెళ్తారు, 1500-2000 రూపాయలు ఖర్చు పెట్టి, కనీసం ఇంట్లో తల్లిదండ్రులకు బిళ్ళ కొని లేనోడు, తర్వాత ఏదైనా వీడికి పెళ్ళి ఉంటే ఆ పిల్లలకి ఏదైనా కనీసం కొనివ్వలేనోడు, వీడు పొద్దున్నే 1500-2000 పెట్టి సినిమాకి వెళ్తాడు, లేకపోతే అవసరమైతే ఒక పెద్ద బ్యానర్ వేస్తాడు. ఎందుక నీకు అంత దొరద? కోట్లు పెట్టి సినిమాలు తీసుకుంటున్నారు, అంతకు మించి కోటాను కోట్లు సంపాదించుకుంటున్నారు. చూసినోడివి నీకేమన్నా దాంట్లో సగవన్న వస్తున్నాయా? పావంతన్న వస్తున్నాయా? ఏమన్నా వస్తున్నాయా నీకు? ఆ సినిమా టికెట్ బొక్క తప్ప. ఆ జనాల్లో నువ్వు రుద్దుకొని వెళ్ళి ఆ మీద పడి అడ్డు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఆ లోపలికి వెళ్ళి చూసి ఆ ఉత్సాహం నీకేమైనా కూడు పెడుతుందా? మీలాంటి వాళ్ళు ఈ సినిమాని, పిచ్చి పిచ్చి సినిమాలను కూడా గొడ్డలు దించుకొని చూసే వాళ్ళకి చెప్తున్నాను నేను. మీలాంటి వాళ్ళ గురించి వీళ్ళు చూడండి, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే వీళ్ళు బ్రతుకుతా, వీళ్ళు ఆ సినిమాలు తీసుకొని బతుకుతా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. స్టేజీ మీద అట్లాంటి బూతుల పాటల, సినిమాల్లో అట్లాంటి బూతుల పాటల అంటే మనం ఏది తీసినా చూస్తారు, మనం ఏది పాడినా వింటారు అనేది వీళ్ళ ధీమా. ఇప్పుడు పూర్తిగా సినిమాలు దాదాపుగా ఒక 75% లేవు. అసలు అన్ని నెట్లో వచ్చేస్తున్నాయి, అందరు చక్కగా హ్యాపీగా చూసుకుంటున్నారు, ఎవరు బాధపడట్లా. మంచిదే, మంచి పనే ఇది. మా వల్ల మీరు కోట్లు సంపాదించుకుంటా, మా మీద మళ్ళీ మీరు బూతులు సటైర్లు వేస్తా, ఎంత ధైర్యం ఉండాలండి అది. వేలు పెట్టి చూసేవాడేమో బికారి అదవా, డబ్బులు పెట్టి పిచ్చి పిచ్చి సినిమాలు తీసేవాడేమో కోటీశ్వరుడు. ఎక్కడుందండి న్యాయం అసలు ఇది? అసలు ప్రజల్లోనే లేదు, ఈ సినిమాలు చూసే వాళ్ళలోనే లేదు. గతంలో చూసారంటే ఒక ఎంటర్టైన్మెంట్, సరదాగా కాస్త మైండ్ రిలీఫ్ కోసం, ప్రశాంతంగా ఉండటానికి, చక్కగా నవ్వుకోవటానికి సరదాగా మంచి మంచి సినిమాలు చూసేవాళ్ళు. కానీ వాళ్ళ రోజున అంత గ్రాఫిక్స్ మయం సినిమా అంతా. హీరో ఉండేది పావువంతు, సినిమా వచ్చేసి 2.5 గంటలు. ఎవడు దివాను? తీసేవాడా, చేసినోడా, చూసేవాడా? ఏది కాదు, చూసేవాడే దివాను. అట్లా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఒక దివాన్ లాగా మనం చూస్తున్నాం, వాళ్ళని కోటీశ్వరులు చేస్తున్నాం, మనం బికారులు అవుతున్నాం.
కొత్తగా అయ్యేది ఏమో, మనం బికారులమే. ఆ బికారులే సినిమా చూసి అవతలోని కోటీశ్వరం చేస్తున్నారు. మనం అయినా అవ్వకపోయినా కోటీశ్వరం, అవతలోడు అయితే పర్లేదు అనుకొని. అట్లా ఉంది సమాజం ఇవాళ రోజున. మరి ఇట్లాంటి పాటలు పాడేవాడు, ఇట్లాంటి పాటలు రాసేవాడు, ఈ పాటల్ని సినిమాల్లో పెట్టేవాడు, ఈ చూసేవాడు వాళ్ళే అంత ఎదవలు అయితే చూసేవాళ్ళు ఎంత ఎదవలు అవ్వాలి? వాళ్ళ దృష్టిలో అంతే. మనం ఏదో పిచ్చి ఎచ్చి తీస్తున్నాం, వాళ్ళే చూస్తున్నారు, సూపర్ హిట్ చేస్తున్నారు. మనం ఎవరిని ఏం కోరుకోవట్లేదు, మా సినిమా చూడండి, మా సినిమాని గొడ్డలు చించుకోండి అని చెప్పి ఎవరేం చెప్పట్లేదు. చక్కగా వాళ్ళే చూసి వాళ్ళే కోట్లు తెచ్చి పెడుతున్నారని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ అట్టా ఉంది. ఎవడు ఒక సినిమా చూడబాకండి. ఎందుకంటే ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏ సరదా లేదు, ఏమీ లేదు, డబ్బులు బొక్క తప్ప. ఎవడు సినిమాలు చూడపోతే మరి వీళ్ళు ఎట్ట మాట్లాడతారో, ఎవరికి పాడి వినిపిస్తారో, వీళ్ళు సినిమా తీసి ఎవరికి చూపిస్తారో చూద్దాం ఒకసారి. తర్వాత అసలు ఇతను ఒక వీడియో పెట్టి ఇతన్ని ఎవరో విమర్శించారంట. ఆ విమర్శించిన అతను ఇతనికి సారీ చెప్పకపోతే ఇతనికి ఏదో చూపిస్తానంటున్నాడు. నువ్వు పాడిన భూత పురాణానికి ఎదుటి వాళ్ళు రియాక్ట్ అయితే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు? అందుకని నువ్వు ఇక్కడి నుంచి ఈ సినిమాలు మానేసుకొని నీ బాబుకి ఏదైనా వ్యాపారాలు ఉంటే చూసుకో చక్కగా. అంతే తప్ప ఈ సినిమా ఇండస్ట్రీకి నువ్వు పనికిరావు. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు నువ్వు ఉన్నావు అనుకో, కానీ ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేయరు. చేస్తే వాళ్ళ కర్మ, ఇంకా మనం ఏం చేయలేము. అందుకని ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేయబాకండి, ఇట్లాంటి సినిమాలు చూడబాకండి. ఇట్లాంటి హీరోల్ని హీరో అని చెప్పడానికి కూడా నాకు చాలా దరిద్రంగా ఉంది ఆ మాట కూడా. ఎందుకంటే మన ఏదో గ్రీవెన్స్లో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఒక డైలాగ్ మాట్లాడారు, నాకు చాలా బాగా నచ్చింది. ఆడపిల్లలు, కాలేజీకి సంబంధించిన పిల్లల్ని పెట్టి గ్రీవెన్స్ ఏదో చేశారు మొత్తానికి. దాంట్లో ఆమె అడిగింది, మీకు ఇష్టమైన హీరో ఎవరు అని చెప్పేసి. నేను ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి సినిమాలు కూడా చేస్తున్నారు, ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తుందేమో అనుకున్నా. ఈ అమ్మాయి తొందరగా వచ్చి మైక్ తీసుకొని నాకు ప్రభాస్ అంటే ఇష్టం అండి, ప్రభాస్ సినిమాలు చూస్తాను, ప్రభాస్ అంటే ఇష్టం నాకు, ఆయన హీరో చేసిన సినిమాలన్నీ నేను చూశానని చెప్పింది. చెప్తే మాధవి గారు ఏం చెప్తారని చెప్పి నేను ఎదురు చూస్తే ఆమె మంచి డైలాగ్, మంచి మాట వాడిందండి. ఆమె నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏం మాట చెప్పిందంటే, ఆయన హీరో కాదు, ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్న కళాకారుడు అతను. నీకు నిజమైన హీరో, నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి చేయటానికి నీ తండ్రి, అతను నిజమైన హీరో. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని ఇష్టపడండి, వాళ్ళ కోసం ఏమైనా చేయండి అని చెప్పి ఆమె చెప్పిన మాట అసలు నాకు చాలా సంతోషం వేసిందండి. అంతే తప్ప ఈ ఊరిని దేనికి పనికిరానోడిని గ్రాఫిక్స్ పెట్టి బాగా మేకప్లు వేసి సర్జరీలు చేసి ఈ హీరో అని చెప్పి బయటికి తీసుకొచ్చి మనలాంటి వాళ్ళ ప్రేక్షకుల్ని నిరాశపరుస్తూ వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, వీళ్ళ సినిమాలు చూసి వీళ్ళని కోటీశ్వరులు చేసి మనం బికారులం అయిపోతే, వీళ్ళు చూస్తూ మన మీద సటైర్లు వేస్తూ మనల్ని బూతులు తిడుతూ వీడియోలు పెడతారు, సినిమాలు తీస్తారు. ఇకనైనా మారండి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఏమీ లేదు, అంతా జీరో. మీరు అనుకుంటున్న ఎంటర్టైన్మెంట్ లేదు, మీరు అనుకుంటున్న సంతోషం, హ్యాపీనెస్ లేదు, ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనే మోటివ్ లేదు సినిమాల్లో. లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి? మీ వేలకు వేలు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి ఎందుకు సినిమా చూడాలి? ఎవరు వెళ్ళబాకండి. మంచి మంచి సినిమాలు, ఏదో మొన్న ఐ బొమ్మ పట్టుకున్నాం అన్నారు, ఏ బొమ్మను పట్టుకున్నా వస్తానే ఉన్నాయి, చూసేవాళ్ళు చూసుకుంటానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అదే హ్యాపీ అనుకుంటా నేను. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చూసి డబ్బులు వేస్ట్ తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు. వీళ్ళని పెద్దవాళ్ళని చేసి మనం చిన్నోళ్ళుగా మిగిలిపోవటమే నాకు చాలా బాధాకరమైన విషయం ఇది. అందరూ నేను చెప్పిన మాటను గమనిస్తారని అనుకుంటున్నా.